హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఛానల్. ఈరోజు నేను మీకైతే బీరకాయ పప్పు ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటోలు, అలాగే కొద్దిగా పప్పు తీసుకోవాలండి. తీసుకొని వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ ఉంచాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేడయ్యాక జీలకర్రను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర వేడైన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి బాగా. ఆ తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అల్లంని అయితే యాడ్ చేసుకోండి. అల్లంని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నెమ్మదిగా బీరకాయలను యాడ్ చేసుకోండి. బీరకాయలను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి పక్కన ఉంచాలండి. కాసేపటి తర్వాత మూత తీసి పెసరపప్పును అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ మూత నుంచండి. 2 సెకండ్స్ తర్వాత మూత తీసి టమాటోలని యాడ్ చేయండి. టమాటోలు యాడ్ చేసిన తర్వాత కలుపుకోండి బాగా. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ సాల్ట్ని అయితే చిన్న స్పూన్తో తీసుకుంటున్నాను. కారాన్ని అయితే పెద్ద స్పూన్తో తీసుకున్నాను, బట్ అందుకే సాల్ట్ని చిన్న స్పూన్తో తీసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. బాగా కలిసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కలుపుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి ఉడకడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉడికిపోయిందండి. చివర్లో అయితే నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నాను.
బాగా కలుపుకొని మూత పెట్టాను. ఇప్పుడు మూత తీసి చూస్తే బీరకాయ పప్పు అనేది రెడీ అయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి నేనైతే ప్యాన్ని పక్కన తీసుకున్నాను. వేడివేడిగా బీరకాయ పప్పు రెడీ.